రిజర్వేషన్స్ ఏ రంగాల్లో ఉన్నాయనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అందరికీ జై భీమ్ జై భారత్. విద్యా రంగంలో రిజర్వేషన్స్ ఉన్నాయి, అండ్ ఉద్యోగ రంగంలో రిజర్వేషన్స్ ఉన్నాయి, అండ్ రాజకీయ రంగంలో రిజర్వేషన్స్ అని ఉన్నాయి. ఈ 3 రంగాల్లో రిజర్వేషన్ సిస్టమ్ అని అమలు అవుతుంది. ఇక్కడ విద్యా రంగం రిజర్వేషన్ గురించి మాట్లాడుకుందాం. ఆర్టికల్ నెంబర్ 15 సబ్ క్లాస్ 6 ఏం తెలియజేస్తుందంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు విద్యా రంగంలో 10% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు చదువుకోవడానికి అవకాశం కల్పించాలని తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 15 సబ్ క్లాస్ 4 ఏం తెలియజేస్తుంటే బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించాలి. ఆర్టికల్ నెంబర్ 15 సబ్ క్లాస్ 4లో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించాలి 15%. ఆర్టికల్ నెంబర్ 15 సబ్ క్లాస్ 4లో ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలి 7.5% అనేది. ఈ ఆర్టికల్స్ ఏం తెలియజేస్తుందంటే విద్యారంగంలో వాళ్ళకి చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలనేది ఆర్టికల్ నెంబర్ 15 సబ్ క్లాస్ 4 తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 15 సబ్ క్లాస్ 6 తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 15 సబ్ క్లాస్ 5 ఏం తెలియజేస్తుందంటే ఏవైతే ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నాయో, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి కదా, వీటన్నిటిలో కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించాలి, ఎస్టీలకు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో, ప్రైవేట్ కాలేజీలలో, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో, ప్రభుత్వ యూనివర్సిటీలలో, ప్రైవేట్ యూనివర్సిటీలలో, అన్ని కాలేజీలలో, అన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో కూడా వీళ్ళందరికీ రిజర్వేషన్స్ కల్పించాలి వాళ్ళకి ఇచ్చిన పర్సంటేజ్ ప్రకారం అని క్లియర్గా తెలియజేస్తుంది ఆర్టికల్ నెంబర్ 15 అనేది. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇప్పుడు విద్యా రంగం అయిపోయింది. ఇప్పుడు మనము ఉద్యోగ రంగం గురించి తెలుసుకుందాం, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ గురించి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ గురించి వచ్చేటప్పటికి ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 6 అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 6 ఏం తెలియజేస్తుంది అంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వీళ్ళకి ఉద్యోగ రంగంలో ఎవరైతే రిజర్వేషన్స్ పొందుతారో వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఉద్యోగాలు ఇవ్వాలని తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 4 ఏం తెలియజేస్తుందంటే బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించాలి ఉద్యోగాలలో. ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 4 వచ్చేసి ఎస్సీలకు 15% రిజర్వేషన్ కల్పించాలని తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 4 ఎస్టీలకు షెడ్యూల్ ట్రైబ్స్కు 7.5% రిజర్వేషన్ కల్పించాలని తెలియజేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 4, ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 6 ఉద్యోగ అవకాశాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 4 ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్స్ ఇవ్వాలని ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 4 తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 4 ఏం తెలియజేస్తుందంటే ఏదైతే బ్యాక్లాగ్ పోస్ట్ ఉంటాయో, ఏవైతే పూర్తి కాకుండా ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో అవి ఫిల్ చేయాలని ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 4 తెలియజేస్తుంది. మరి ఇప్పుడు ఉద్యోగ రంగం అయిపోయింది, అండ్ విద్యా రంగం అయిపోయింది. ఇప్పుడు పొలిటికల్ రంగం, రాజకీయ రంగం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 334 ఏం తెలియజేస్తుందంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ అనేవి పొలిటికల్ సిస్టంలో, రాజకీయ రంగంలో కల్పించాలని తెలియజేస్తుంది. కేవలం ఇక్కడ రాజకీయ రంగంలో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్స్ అని కల్పించడం జరిగింది. బీసీలకు రిజర్వేషన్ కల్పించలేదు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించలేదు. ఇక్కడ ఈ రిజర్వేషన్స్ అనేవి కూడా పొలిటికల్ రంగంలో 10 సంవత్సరాలు మాత్రమే అమలు చేయాలని 1950 నుండి 1960 వరకు మాత్రం అమలు చేయాలని తెలియజేయడం జరిగింది. కానీ అది ఇప్పటి వరకు అమలు అవుతుంది. అది ఇక్కడ రిజర్వేషన్స్ అనేటివి 3 రకాలుగా ఉన్నాయి కదా. ఆ 10% 10 సంవత్సరాల రిజర్వేషన్స్ టైం పీరియడ్ పెట్టినది కేవలం ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్స్, రాజకీయ రిజర్వేషన్స్ కోసం మాత్రమే ఆర్టికల్ నెంబర్ 334లో క్లియర్గా తెలియజేయడం జరిగింది. అది 10 సంవత్సరాలు మాత్రం పెట్టాలని మాత్రమే చెప్పడం జరిగింది. విద్యారంగానికి కాలపరిమితి లేదు, ఉద్యోగ రంగానికి కాలపరిమితి లేదు, 10 సంవత్సరాలు మాత్రమే అనేది, ఓన్లీ కాలపరిమితి ఉన్నది మాత్రమే పొలిటికల్ రిజర్వేషన్ సిస్టంలో మాత్రమే అనేది ఆర్టికల్ నెంబర్ 334లో క్లియర్గా తెలియజేస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్స్ అనేది కూడా లోక్సభలో రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయాలి, అలాగే రాజ్యసభ అంటే ఏదైతే స్టేట్ అసెంబ్లీస్ ఉంటాయో దాంట్లో కూడా రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, పంచాయతీ రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, మున్సిపాలిటీలో రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆర్టికల్ నెంబర్ 243 డి ఏదైతే ఉందో అది ఉమెన్స్ కూడా రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి. ఆర్టికల్ నెంబర్ 343 ఏదైతే ఉందో మున్సిపాలిటీలో మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని అందరూ క్లియర్ గా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనకు విద్యారంగంలో అండ్ ఎడ్యుకేషన్ రంగంలో మాత్రమే కాలపరిమితి లేకోకుండా రిజర్వేషన్ సిస్టమ్స్ అని అమలు చేస్తున్నారు. పొలిటికల్ సిస్టంలో మాత్రమే కాలపరిమితి అనేది 10 సంవత్సరాలు మాత్రం పెట్టడం జరిగింది. ఆర్టికల్ నెంబర్ 343లో క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. అది
థ్యాంక్ యూ మిత్రులారా. జై భీమ్ జై భారత్. రిజర్వేషన్ సిస్టమ్ గురించి ఇది ఒక క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు మరొక వీడియో రిజర్వేషన్స్ అనేవి ఎందుకు రావడం జరిగింది, రిజర్వేషన్ సిస్టమ్ ఎందుకు అమలు చేస్తున్నారు అనే వీడియోను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అక్కడ. థ్యాంక్ యూ. జై భీమ్ జై భారత్. ఇంకొకటి లాస్ట్ విషయం తెలియజేస్తున్నా. ఇక్కడ ఇంకొక ప్రీవియస్ వీడియో ఉంది మనది. ప్రీవియస్ వీడియోలో రిజర్వేషన్ సిస్టమ్తో ఎంత పర్సెంటేజ్ ఉంది క్లియర్ వీడియో అనేది యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. భరత్ లా మీడియా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అలానే భరత్ ఏబిఎస్లో ఫేస్బుక్ ఛానల్లో ఉంటుంది. భరత్ ఏబిఎస్ అనేది ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు రిజర్వేషన్ పర్సెంటేజ్ ఎలా ఉంది అనేది క్లియర్గా తెలియజేస్తుంది ఇక్కడ. థ్యాంక్ యూ. జై భీమ్ జై భారత్.